ఈ భస్మ బుధవారం అనేటువంటిది బైబిల్లో ఎక్కడ ప్రత్యేకంగా లేదు, కానీ ఈ 40 రోజులు కూడా వాక్యాన్ని ధ్యానించటానికి మన హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి అనేటువంటి అంశమే బూడిద. మన ఆత్మీయతను, మన వ్యక్తిగతాన్ని, మన శరీర తత్వాన్ని, మన స్వభావాన్ని, మన ఉద్దేశాన్ని ఎలా మలుచుకొని వాక్యాన్ని ధ్యానం చేయాలి అనేటువంటి ప్రధానమైన అంశమే ఈ యాష్ వెన్స్డే అనగా ఇది ప్రారంభం కలిగి మిగిలిన 39 రోజులు కూడా మన హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి, ఏం చేస్తే ఆ ప్రతిఫలం దొరుకుతుంది మనకి. ముఖ్యంగా 40 అనేటువంటిది ఒక మెచ్యూర్డ్ కలిగినటువంటి సంఖ్య, అది ఒక పరిపక్వత చెందినటువంటి సంఖ్య. 40 అనేటువంటిది ఒక పరిపక్వత కలిగిన సంఖ్య. మనం సహజంగా 4, 10, 7 అంటూ ఉంటాం, కానీ స్పిరిచువల్గా గమనించినప్పుడు 40 అనేటువంటిది ఇట్స్ ఎ మెచ్యూర్డ్ నెంబర్. కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పరిపక్వత అంటే ఈ 40 రోజులు గడిచేసరికి మనం ఆత్మీయంగా ఒక పరిపక్వతలోనికి రావాలి. అందుకు ఈ భస్మ బుధవారము అనబడేటువంటిది ఒక ప్రారంభ సూచికగా, మొదటి మన ఆత్మీయతలో ఎదుగుచూ వర్ధిల్లటానికి ఒక ప్రారంభపు అడుగుగా, ఒక బేస్మెంట్గా, ఒక పునాదిగా ఈరోజు ఉండాలి మనకి. అందుకు ఇది భస్మ బుధవారం అని నామకరణం చేశారు. అలాంటి పెద్దలైనటువంటి క్రైస్తవులు, క్రైస్తవ జ్ఞానులు, క్రైస్తవ నాయకులు భస్మ బుధవారము అని చెప్పేసి దీనికి నామకరణం చేశారు. ఎందుకని భస్మ బుధవారం అన్నారంటే, భస్మము లేకపోతే బూడిద అంటే ఎందుకని బూడిద అంటే, ఒక వస్తువును దేన్నైనా మనం కాల్చినప్పుడు దాన్ని బలాన్ని కోల్పోతుంది, దాని ఆకారాన్ని కోల్పోతుంది, దాని స్వభావాన్ని కోల్పోతుంది, దాని ఉనికిని కోల్పోతుంది, దాని సైజును కోల్పోతుంది. కనుక అసలు సంబంధం లేనటువంటి, నిర్వీర్యమైపోయినటువంటి, నిస్తేజమైపోయినటువంటి, దేనికి పనికి రాకుండా అయిపోయినటువంటి బూడిద మిగులుతుంది. గమనించాలి ఇక్కడ. వాట్ ఈజ్ యాష్? ఇఫ్ యు బర్న్ట్ ఎనీథింగ్, ఎనీ ఐటమ్, ఎనీ ఫర్నిచర్, ఏదైనా వస్తువును కాల్చినప్పుడు దాని ఆకారాన్ని, స్వభావాన్ని, బలాన్ని, జీవాన్ని కోల్పోయి నిస్తేజంగా మిగిలిపోయిన పొడువు లాంటిదే బూడిద అంటే. చాలామంది అంటూ ఉంటారు, నా దగ్గర ఏముంది బూడిద అంటూ ఉంటారు. సహజంగా మనం అనుకునే మాటలో నా దగ్గర ఏముంది బూడిద అంటూ ఉంటారు. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం పరిపాలించిన ముఖ్యమంత్రి గారు ఒక ఆయన, ఎన్టీ రామారావు గారు, ఆయన కూడా చాలాసార్లు ప్రస్తావిస్తూ నా దగ్గరే ఉంది బూడిద అనేవాడు ఆయన. సరే, ఆయన దగ్గర ఏముందో లేదో మనకు తెలియదు, కానీ బూడిద అంటే విలువ లేనటువంటిది, వెల కట్టడానికి ఎంత మాత్రమూ అవకాశము లేనటువంటిది. ఇది ఒక వస్తువు అని చెప్పటానికి, దీని బరువెంత అని చెప్పడానికి, దీని విలువెంత అని చెప్పడానికి ఎంత మాత్రము అవకాశము లేనటువంటిదే బూడిదంటే. కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, అతనికి ఏమి లేదంట, స్వరూపమైనను సొగసైనను లేదు. చెప్పకూడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి సౌందర్యము కలిగినటువంటి వాడు, ఆజానబాహుడు, కొండల చర్యలలో
కొండ వాలులలో మేకలు మేత మేస్తూ ఉంటే ఆ నల్లగా ఉండి గుట్టలు గుట్టలుగా నొక్కులు నొక్కులుగా దూరం నుంచి ఎలా కనిపిస్తుందో అలాంటి తల వెంట్రుకలు కలిగి జుట్టు కలిగి సొగసైనటువంటి వాడిగా, బహు అందమైనటువంటి వాడిగా, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కలర్, ఆయన రంగు ప్రపంచంలో నాటికి నేటికి మరి ఎవ్వరికీ కూడా లేదు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చివరకు ఆయన మన రక్షణ నిమిత్తమై ఏం పోగొట్టుకున్నాడు? ఆయన సొగసు పోగొట్టుకున్నారు, ఆయన స్వరూపము మంచి రూపాన్ని పోగొట్టుకున్నారు, ఆయన ఇంకేం పోగొట్టుకున్నారు? అసలు ముందే పరలోక రాజ్యాన్ని విడిచి వచ్చారు, ఆయన మహిమను విడిచి వచ్చారు, ఆయన ప్రభావమును విడిచి వచ్చారు, ఆయన సింహాసనాన్ని విడిచి వచ్చారు, ఆయన తండ్రిని విడిచి వచ్చారు, ఆయన దూతల సన్నిహితాన్ని దూతల సాన్నిహిత్యాన్ని విడిచి వచ్చారు, ఆయన దూతల సేవలు విడిచి వచ్చారు ఆయన కదా. అదే ఆ తండ్రి దగ్గర ఉంటే దూతల పరిచయం చేసేవారు, దాన్ని విడిచి వద్దనుకొని మన నిమిత్తమై వచ్చారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆయన 6వ ముద్రను విప్పగా, ఏంటంట 6వ ముద్ర అంటాడు అక్కడ. ఏమిటి 6వ ముద్ర? 6వ రోజున మనిషి సృష్టించబడ్డాడు. ఆ మనిషి పాపం చేత పట్టబడ్డాడు. ఆ మనుష్యుని తిరిగి రక్షించుకోవటానికి 1, 2, 3, 4, 5, 6వ ముద్ర అవసరమైంది. అంటే ముద్రలు విప్పుకుంటూ చివరకు 6వ ముద్రను విప్పినప్పుడు అక్కడ ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో, ఎవరు వెళతారు, ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు, ఎస్ ఐఎమ్ హియర్, నేనున్నాను, నేను వెళతాను అని సొగసు స్వరూపము కోల్పోయిన మానవ జాతిని తిరిగి రక్షించి ఆయన సొగసులోనికి, ఆయన స్వరూపంలోనికి మలుచుకోవటానికి ఆయన సొగసును, ఆయన స్వరూపమును, ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని జీరో చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ మేడ్ ఇట్ జీరో చేసుకున్నారు ఆయన. అంటే అంత శక్తిని పోగొట్టుకున్నారు ఆయన, ప్రభావమును పోగొట్టుకున్నారు ఆయన, ఆయన మహిమను విడిచిపెట్టేశారు, సింహాసనాన్ని విడిచిపెట్టేశారు. ఏముంది ఇప్పుడు? నౌ జీసస్ ఇస్ ఎ బిగ్ జీరో. అంటే బూడిదకి ఎంత విలువ ఉందో అంతే విలువ కలిగినటువంటి వాడిగా యేసయ్య మన కొరకు మారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బూడిదకి ఎంత విలువ ఉంది? అందుకే అంతమంది తోలాడారు యేసయ్యను, అంతమంది అందుకే వేళాకోళం చేశారు యేసయ్యను. కొట్టి, ఎవరు కొట్టారో చెప్పు అన్నారు. ముఖం మీద ఉమ్మివేసి ఎంత గేలి చేశారు అంటే అంత విలువలేనటువంటి వాడిగా అయిపోయాడు. కారణం ఏంటి? విలువలేని మనుషులు. దేవుడు చాలా విలువిచ్చాడు ఏదైనా మనలో మనకి, కానీ సర్పం యుక్తి వల్ల మనం పోగొట్టుకున్నాం. తిరిగి మరలా ఆ విలువ మనకివ్వటానికి యేసయ్య ప్రభావం అంతటినీ కూడా, యేసయ్య మహిమ అంతటినీ కూడా, యేసయ్య తనకున్న ఘనత అంతటినీ కూడా జీరో చేసుకుని నిర్వీర్యమైపోయి ఆయన లోకంలోనికి వచ్చి మన కొరకై సిలువలో చివరకు తన ప్రాణాన్ని కూడా పెట్టేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమయ్యాడు ఇప్పుడైనా? విలువలేనటువంటి వాడిగా అయిపోయాడు. ఆఫ్టర్ ఆల్ సైనికులు, బంట్రోతులు, సరిగ్గా బల్లెం పట్టుకోవడం చేతకాని వాడు కూడా వచ్చి యేసయ్యను పొడుస్తూ ఉన్నారు. ఊసి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. అటువంటి దేవుడు మన నిమిత్తమై జీరోగా మారిపోయాడు. మనం చాలా పెద్ద పెద్ద హీరోలు వంట ఫీల్ అయిపోతుంటాం. ఆయన ఏమీ లేనటువంటి వాడిగా, రిక్తునిగా, దినమెల్లా మన కొరకే వధింపబడిన గొర్రె వలె చేతులు చాస్తూ నేను రిక్తునిగా మారిపోయాను. రిక్తుడంటే మన దగ్గర అప్పుడప్పుడు లోపల కనీసం 1000 రూపాయలు ఉంటే వెతికితే, కానీ చిల్లిగా లేదు నా దగ్గర అంటాం మనం. నో, అలా కాదు.
ఆఖరు రక్త బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు చిందించి వేశాడు. ఇంకేం మిగిలింది ఆయన దగ్గర? దేహము తప్ప మరి ఏమీ మిగలేదు. చివరికి ప్రాణాన్ని కూడా మన కొరకు పెట్టేశాడు. సో ఆయన బూడిదిగా, ఆయన నిర్వీర్యమైపోయి, జీరో అయిపోయి, బలహీనుడైపోయి, ఎంత మాత్రము విలువ కట్టడానికి అవకాశము లేనంతగా నా యేసు ప్రభు సమస్తాన్ని మన కొరకు ఖర్చు పెట్టేశాడు ఆయన. అందుకే 2 కొరింథీ 8:9 మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం ఆ మాట. మనం దరిద్రతలో ఉన్నాము కనుక ఆయన ధనమును బట్టి మనము ధనవంతులము కావాలని ఆయన మన నిమిత్తం ఏమయ్యాట? ఆయన దరిద్రుడు. ఆయను మన నిమిత్తం దరిద్రుడు అయ్యాడు. ఆయన మన నిమిత్తం జీరో అయిపోయాడు. ఆయన మన నిమిత్తం జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన మన నిమిత్తం ఆఖరి రక్తబొట్టు, నిష్కళంకమైన రక్తాన్ని ఆయన కార్చివేశాడు. ఆయన మనకులాగా పాపం చేసిన వాడు కాదు. ఆయన మనకులాగా అయోగ్యమైన వాడు ఎంత మాత్రము కాదు. ఆయన కనుక బూడిదిగా మారిపోవటము అంటే మన శరీరపరమైనటువంటి ప్రతి దాన్ని కూడా కావాలని విసర్జించి వేస్తే అది బూడిదిగా మలచబట్టం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు వచ్చిన సందర్భాన్ని యోబు గ్రంథంలోంచి 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. ఎలాగంట? నన్ను నేను అసహ్యించుకొని, అంటే అంతగా నీ స్వరూపం మారిపోవాలి. నీవంటే నీకే అసహ్యం పట్టాలి, ప్రక్కోళం కాదు. నువ్వెంత తగ్గించుకోవాలి అంటే, ఇదే నా బ్రతుకు అన్నంతగా నువ్వు తగ్గించుకోవాలి. ఇక నీలో కోపమునకు, అసూయకు, ద్వేషానికి, ఆకలికి, మత్సరానికి, ఇక దేనికి నీలో అవకాశం ఉండకూడదు. ఇంకా అంతగా నీ మనస్సు మారిపోవాలి. నీ మానవ స్వభావము నిర్వీర్యమైపోవాలి. నీ మానవ ఉద్దేశము ఖర్చు అయిపోవాలి, జీరో అయిపోవాలి. మానవునిగా నీకుండేటువంటి నొప్పి, బాధ, ఆకలి, దాహము అవి నిర్వీర్యమైపోవాలి. యేసు ప్రభు ఆ సిలువను మోసేటప్పుడు దాహానికి అడిగాడు. ఆయన దాహం తీరింది, అయింది? తీరలేదు. విషాన్ని ఏం చేశారంట? స్పంజిలో ముంచి ఇచ్చారు. దాహం తీరలేదు. అంటే దాహం తీర్చుకోవడానికి కూడా అవకాశం లేనంతగా ఆయన పరిస్థితి మార్చుకున్నాడు. ఆయన మార్చుకున్నారు. ఆయన కనుక మనము కూడా ప్రభు నిమిత్తమై, ముఖ్యంగా ఆత్మ రక్షణార్థమై మానవ బుద్ధి, మానవ బలము, మానవ స్వభావము, మానవ ఉద్దేశము, మానవ ప్రణాళికలు అవి జీరో అయితేనే కానీ, అవి శక్తిహీనమైతేనే కానీ. కొంతమంది అంటూ ఉంటారు, చింత చచ్చినా, ముందుగా సామెత ఉంది కదా, చింత చచ్చిన ఏం చావలేదంట? పులుపు చావలేదంట. ఈరోజు ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాం. మండపేట అవతల, ఆ మండపేట నుంచి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే ఆ గ్రామానికి, లొల్లి గ్రామం పేరు లొల్లి, ఆ గ్రామం వెళ్ళాం ఈ రోజున. ఓ పాస్టర్ గారు, అమ్మగారు మనం చనిపోతే ఆయన చూసి, ఆ పాస్టర్ గారు చూడండి, 25వ తారీఖున, మొన్న 25వ తారీఖున పాస్టర్ గారు, అమ్మగారు చనిపోయారు. ఏలూరే తీసుకువెళ్ళి వాళ్ళు ఊరది అక్కడ సమాధి చేశారు. 26వ తారీఖున మనం ఏం జరుపుకున్నాం ఇక్కడ? మర్చిపోయారు సార్ మీరు ఎప్పుడని? అమ్మా, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుపుకున్నాం. సాయంకాలం వచ్చాడు ఆయనకి. నేను ఉదయమే మెసేజ్ చూసి మరి రిప్లై ఇచ్చి, ఓదార్పు గారు, ఆదరణ గారు, నేను మాటలో వాక్యాలు పెట్టి, దేవుడు దీవించి మీ కుటుంబాన్ని ఆదరించి గారు పెట్టాను. ఉదయం సమాధి చేసేసి సాయంకాలం మన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి వచ్చేసాడు మన దగ్గరికి. ఇక్కడ ఉన్నాడు ఆయన. అసలు ముఖంలో ఎక్కడ విచారం లేదు. ఆయన ముఖంలో అసలు ఎక్కడ తల్లి గారిని పోగొట్టుకున్నానే, పై ఇక్కడే ఉండేవారు ఆయన. ఇక్కడే ఈ కుమార్ దగ్గర ఉన్నారు ఆయన, సేవకుడు అని చెప్పేసి. 2 సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ ఆవిడ. ఆయనే తినిపించి, ఆ కోడలే నిండిపోసి అన్ని దగ్గరుండి చేశారు.
మరి వీళ్ళు చనిపోతే సమాధి చేసేస్తే కొంచెం బాధ ఉంటుందంటారా ఉండదంటారా? అవునా? కొన్ని రోజుల పాటు ఉంటుంది కదా. నేను ఆ గుమ్మలోకి నవ్వుకుంటూ వస్తుంటే మందిరంలోకి నాకు ఆశ్చర్యం వేసి, ఈ పాస్టర్ గారు కాదు ఏమో, వేరే పాస్టర్ గారు అమ్మగారు చనిపోయింటే నేను ఈయనకి అనవసరంగా ఈ మెసేజ్ పెట్టానా? అంతే కదా, ఈ మెసేజ్ పెట్టానా? ఈయన మామూలుగా నార్మల్గా ఉన్నాడు, అయినా నవ్వుతూ వస్తున్నాడు, నవ్వుతూ పలకిస్తున్నాడు, నన్ను కంగ్రాచులేషన్స్ అన్నాడు. నేను ఈయనకే కదా మెసేజ్ పెట్టాను. తప్పు ఎక్కడో జరిగిపోయింది, ఏదో పొరపాటు పెట్టేసి ఈయనకి క్షమాపణ అడుగుదాం అనుకున్నాను ఆయన్ని. అయ్యా పాస్టర్ గారు క్షమించండి, మీ అమ్మగారి గురించి ఏదో అది ఎవరికి వెళ్ళాల్సిన మెసేజ్ మీకు వచ్చింది అడుగుదాం అనుకున్నాను, కానీ ఈ హడావుల్లో అడగలేకపోయాను నేను. ఆయనే సమాధి చేసి వచ్చి సాయంకాలం వచ్చి మనతో పాటు మన సంతోషాన్ని పంచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ బాధను ఏం చేశాడు, ఇవ్వడం గోల ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఆ కోడ మా చేతుల్లోనే, పాస్టర్ గారు మా చేతుల్లో అంటా ఉన్నారు. మా చేతుల్లో పోయిందండమ్మా, ఇలా చేస్తాను నేను బలహీనంగా ఉన్నప్పుడు, నా చేతితో చేశాను అని ఏడుస్తే ఈవేళ మొన్నటి దినాన్ని మన దగ్గరికి అలా ఆయన సమాధి చేసి తిన్నగా మన దగ్గరికి వచ్చాడు. ఆయన ఏం చంపుకున్నాడు? ఆయన మనుష్య హృదయాన్ని చంపుకున్నాడు. ఆయన ఈవేళ అదే ప్రస్తావన మాట్లాడుతూ ఇలా వచ్చారు ఈ పాస్టర్ గారు. ఆ ప్రేమ ఈరోజు నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ప్రార్థనలు ఖచ్చితంగా పాల్గొనే ప్రార్థనలు ఉన్నాయి. నాకు ఈవేళ 4 ప్రార్థనలు ఉన్నాయి. అయినా సరే 3.5 గంటల పాటు ప్రయాణం ఇక్కడి నుంచి మనకి ఇంత దూరం ప్రయాణించి రావడానికి కారణం ఏంటంటే, తల్లి గారిని సమాధి చేసి మా చర్చ్ కార్యక్రమానికి, నా ఇంట్లో కార్యక్రమం కాదు, చర్చ్ కార్యక్రమానికి మా యూనివర్సిటీకి వచ్చారు పాస్టర్ గారు. అందుని బట్టి ఆ ప్రేమ నన్ను బలవంతం చేసి ఎంతో దూరం నడిపించింది అని చెప్పి నేను చెప్పినప్పుడు అందరూ వచ్చిన వారందరూ కూడా ఓ పక్కన చప్పట కొడతా ఉన్నారు, ఓ పక్కన కళ్ళం నిలబెట్టి పురుషులు, స్త్రీలు, బంధువులు, సంఘము అందరూ కూడా విలవిల్లాడిపోతూ ఉన్నారు. అప్పుడు ఆ బంధువట హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఒక ఆయన ఉండి, ఆయన పాట పాడుతూ ఓ పాట పాడారు, సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ, పువ్వు రాలిపోవునేమో కానీ దాని వాసన వీడిపోదు అని చెప్పేసి. పువ్వు రాలిపోవునేమో కానీ దాని వాసన వీడిపోదు అని చెప్పి పాట పాడినప్పుడు నిజంగా ఎంత సంతోషం వేసిందో. కనుక మన మానవ స్వభావం అనేటువంటి దాన్ని విడిచిపెడితే సువాసన పరిమళాలు వెదజల్లి ఆత్మీయత మనలో బలపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ యోబు గారు ఏమంటున్నాడంటే, కావున నన్ను నేను అసహ్యించుకొని. ఎందుకని కావులు అంటున్నాడు? యేసు ప్రభుని దృష్టిలో పెట్టుకున్నాడు. ఆయన సొగసైనను స్వరూపమైన లేకుండా ఆయన విసర్జించబడినటువంటి వాడిగా, చసించబడినటువంటి వాడిగా, విసిరివేయబడినటువంటి వాడిగా యేసు ప్రభు ఉంటూ ఉంటే, ఆ దేవుడంతటి వాడే, ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడే, ఆ సర్వోన్నతుడైన దేవుడే ఎలాగైపోయాడు? తన సమస్తాన్ని పోగొట్టుకుంటే నాకెందుకు వచ్చిన గొడవ ఇదంతాను? నాకు అవసరమా? ఈ సొగసు నాకు అవసరమా? ఈ ఆస్తిపాస్తులు నాకు అవసరమా? ఈ మేడల మిద్దెలు నాకు అవసరమా? ఇవన్నీ నాకు అవసరమా అనుకొని నన్ను నేను అసహ్యించుకొని. ఎస్, ఎప్పుడైతే మనం అసహ్యించుకున్నామో దేవుడిని బహుగా ప్రేమించబోతా ఉన్నాడు. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కువ ప్రేమించుకుంటాం. మనం ఎక్కువ ప్రేమించుకుంటాం. ప్రభు ఏమంటున్నారంటే, ప్రధానమైన ఆజ్ఞ, 2వ ఆజ్ఞ ఏంటంట? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పేసి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఎవరు నీ పొరుగువారు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించడం కంటే మరొకరు ఎవరున్నారు చెప్పండి? అవునా? నీ కొరకు పరిశుద్ధమైన రక్తమును చిందించిన నీ పొరుగువాడు, నీ స్నేహితుడు యేసయ్యను ప్రేమించడం కంటే, ఆయన కొరకు పూటపడటం కంటే, ఆయన స్తుతించడం కంటే, ఆయన ఆరాధించడం కంటే మరొక పొరుగువారు ఎవరైనా నీకున్నారా? నీ కొరకు అంత మేలు చేసినటువంటి, నశించిపోతూ నిన్ను వెతికి రక్షించి ఆయన రాజ్యానికి వారసునిగా చేసుకుంటున్నటువంటి ఆ యేసయ్య కొరకు ఆ మాత్రం నువ్వేమి చేయలేవా? నిన్ను నీవు అసహ్యించుకుంటే దేవుడు నిన్ను ప్రేమించబోతా ఉన్నాడు. ప్రభు అంటారు, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నువ్వు బహుగా దేన్ని ప్రేమిస్తున్నావు అది నీ నుంచి ఏం చేయబడుతుందంట? తీసివేయబడుతుంది, తొలగించబడుతుందంట. మరి ఇప్పుడు ఎవరు ప్రేమించాలి? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు?
నిన్ను నువ్వు ప్రేమించుకుంటే త్వరగా తీసివేయబడతావు. నీ కుటుంబీకులు ఎవరన్నా ఎక్కువగా ప్రేమిస్తుంటే వారు తీసివేయబడతారు. ఆస్తి ఐశ్వర్యాలు ప్రేమిస్తుంటే, నేమ్ అండ్ ఫేమ్ను ప్రేమిస్తూ ఉంటే, నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తావో అవి నీ నుంచి తీసివేయబడుతూ ఉంటాయి. ఎన్నటికీ అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? మనల్ని మనం అసహించుకున్నప్పుడు శాశ్వతముగా దేవునితో పాటు ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోబు గారు ఏమంటున్నాడు అంటే చాలా టెక్నిక్, చాలా మేధావీన అంటున్నాడు, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అంటే నేను బూడిదిగా మారిపోయాను. ఇక నాలో బలము లేదు, శక్తి లేదు, స్వభావము లేదు, స్వరూపము లేదు, నేను కాదు. ఇక నాలో మనిషి స్వభావం లేదు. నేను దుమ్ములోను ధూళిలోను కూర్చొని నేను అసహించుకుంటూ పడి ఉన్నాను. ఇక్కడ తన ఇల్లు, వాకిలి, డబ్బు, బంగారం, ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టలు, అంతస్తులు, బంధువులు, బిడలు ఎవ్వరు లేరు ఇప్పుడు. ఇక్కడ తను అసహించుకుంటున్నాడు ఇక్కడ. ఎస్, మళ్ళీ మనం ఎప్పుడైతే అసహించుకున్నామో దేవుని చేత ప్రేమించబడేటువంటి వారంగా మనం ఉంటాం. దేవుని చేత నిత్యము బ్రతికింపబడేటువంటి వారంగా మనం ఉంటాం. కనుక యోబు గారు ఏం చేస్తున్నాడంటే తను అసహించుకుని ఏం చేసిన బూడిదలోను ధూళిలోను పడి, అందుకనే క్రిందకు వచ్చేసరికి 10వ వచనం గమనించేసరికి ఏమన్నాడు? యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే ఎంతంట? 2 అంతలు. ఏమర్థమవుతుంది మనకి 2 అంతలు అంటే? 2 అంతలు అంటే ఇక్కడ లెక్కేసుకుంటాం. ఇది 10 రూపాయలు కనుక 20 రూపాయలు, కాసు బంగారం కనుక 2 కాసులు బంగారం, ఒక కారు కనుక 2 కార్లు, ఒక బీరువా కనుక 2 బీరువాలు, ఒక టీవీ కనుక ఇంకో, అలా అది 2 అంతలు అంటే ఇక్కడ 2 అంతస్తులు. 1 అంతస్తు, 1వ అంతస్తు ఇక్కడ, 2వ అంతస్తు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆస్తి ఎక్కడ ఇవ్వబడుతుంది, తర్వాత పరలోకం అనే అంతస్తులోనికి కూడా చేర్చబడతాం. ఇక్కడ మనం బూడిదిగా మారిపోవాలి. ప్రభు చేసి చూపించారు బూడిదంటే ఏంటో, బూడిద ఎలా ఉంటుందో, ఎలా మారిపోవాలో. సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారిపోయాడు. ఇంకా చాలామంది భక్తులు, దావీదు గారు కూడా బూడిదలో కూర్చున్నాడు, బూడిద చల్లుకున్నాడు. చాలామంది భక్తులు దేవుని చిత్తమైతే ఈ శ్రమల దినాల్లో మనం ధ్యానం చేద్దాం, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. కనుక వచ్చిన రహస్యం మీకు చెప్తాను ఇప్పుడు. నేను బూడిదిగా మారిపోవటం అంటే ఏంటో, ఏమని ప్రార్థన చేయాలో వచ్చిన రహస్యం మీకు చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆమేన్. చాలమ్మా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. బూడిదిగా మార్చుకోవడం అంటే ఏంటో మీకు చిన్న మాట చెప్తాను, చిన్న క్లూ ఇస్తాను మీకు. ఇప్పుడు ఏమంటే ఉపవాసమని ప్రార్థన చేసుకున్నారంట. అప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలెను గాక. ఎవరికి కనిపించాలంట? రహస్యమందున్న నీ తండ్రికి. ఎవరికంట? రహస్యమందున నీ తండ్రికి. థ్యాంక్ యూ. రహస్యమందున నీ తండ్రికి మాత్రమే కనపడవలని నీవు అనుకుంటే, అప్పుడు రహస్యమందున చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు రహస్యంగా ఏంటి ప్రార్థన చేయటం అంటే,
నీ మానవ స్వభావం అంతటినీ కూడా ప్రక్కన పెట్టి వేసి, ఒకవేళ మీకు అర్థమయ్యేలా బాగా చెప్తాను. చిన్నప్పుడు కథలో చదువుకున్నప్పుడు ఎప్పుడన్నా పరకాయ ప్రవేశం, ఇప్పుడు కథలు చదువుకున్నారా అమ్మా? చిన్న కథ పరకాయ ప్రవేశం ఉంటుంది కదా. అంటే ఏంటి? మరొకరిలోనికి వెళ్ళిపోతే ఆకారం కనిపిస్తుంది, ఆకారం కనిపించదు. అలాగనే బూడిదలోనికి పరకాయ ప్రవేశం చేసేయాలి. మనం బాగా అర్థం చేసుకుంటే అది అంటే మనుషులకి ఎవరికి కనిపించకూడదు, మనుష్య స్వభావం నీలో ఉండకూడదు, మనుష్య ఉద్దేశం నీలో చంపేసుకోవాలి, మనుష్య బలాన్ని చంపేసుకోవాలి. అసూయ, మత్సరము, కోపము, దౌర్జన్యం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఇవన్నీ చంపేసుకున్నప్పుడు అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి ఏం చేస్తాడంట? నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్వరూపమైనను సొగసైన లేకుండా ఆయన మారిపోయినప్పుడు రహస్యముందున్న తండ్రి ఆ కుమారుని యేసు ప్రభువారిని చూచి పరలోకానికి అంగీకరించారు. ఆయన రహస్యమందు చూసిన తండ్రి పరలోకానికి అంగీకరించారు ఆయన్ని. అందుకనే మనం కూడా ప్రార్థన చేయ ప్రతిసారి కూడా యోబు గారి వలె మనం అసహించుకొని బూడిదలోను దుమ్ములోను ధూళిలోను పడిన వారముగా విలపించి ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున నీ తండ్రి నీ ప్రార్థనను ఆలకించి నీకు అనుకూలమైన, ఆయనకు ఇష్టమైన ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. గమనించాలి. అందుకే అన్నాడు, బూడిదకు ప్రతిగా ఏమిస్తాడు దేవుడు? పూదండ. బూడిదగా మారిపోయావు, దేవుడు నీకు పూదండను ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు బూడిదలోకి వెళ్ళిపోయావు, నీకు పూదండ ఇవ్వబోతూ ఉన్నాడు. యోబు గారు బూడిదలో కూర్చొని తను అసహించుకున్నాడు. డబల్ పోర్షన్, ఇక్కడో పోర్షను, పరలోకంలో పోర్షను. ఇక్కడో గది, అక్కడో గది, ఇక్కడో కార, అక్కడో కార, ఇక్కడో పెద్ద గుంపు, అక్కడో గుంపు, సమస్తము దేవుడు డబల్ ఇచ్చేశాడు. కనుకనే బూడిదగా మారిపోవటం అనేది క్రైస్తవుని యొక్క లక్షణం. దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప ఆధిక్యత విశ్వాసకి ఏంటంటే బూడిదగా మారిపోవాలి. మనం బూడిదగా మారిపోవాలి. బూడిదలాగా మన సొగసును స్వరం బూడిదని తీసుకొచ్చి ఇది ఏ వస్తువు బూడిదంటే ఎవరు చెప్పలేరు. ఇది టేబులా, కుర్చీయా, స్టాండా, కర్ర, దొంగ అంటే ఆ బూడిద దేని నుంచి వచ్చిందో ఎవరూ చెప్పలేరు. అలానే మనం కూడా అలా మారిపోయినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా దర్శించబోతూ ఉన్నారు, ఆస్వాదించబోతూ ఉన్నారు, పరలోకానికి వారసులుగా చేసుకోబోతున్నారు. అందుకే ఆయన సొగసైనను స్వరూపమైన లేనటువంటి వాడిగా, ఆయన వ్యసనాక్రాంతుడైనటువంటి వాడిగా, ఆయన నిర్వీర్యమైపోయినటువంటి వాడిగా, ఆఖరు రక్త బొట్టును కూడా చిందించి వేసినటువంటి వాడిగా, సిలువలో వేలాడుతూ చివరికి తన ప్రాణాన్ని కూడా మన కొరకు పెట్టేశాడు ఆయన. మనం ఎలాగూ అంత త్యాగం చేయలేము, కానీ నీ రక్షణార్థమై, నీ ఆత్మరక్షణ కొరకు అలాగున నీవు బూడిదలో కూర్చున్న వారిగా, బూడిదలాగా మారిపోయిన బిడ్డవుగా, నీ సొగసు, నీ స్వరూపము, నీ బలము, నీ ఆస్తి, నీ చదువు, నీ ఐశ్వర్యం, నీ వయస్సు, నీ శక్తి, నీ ప్రభావం, నీ టాలెంట్స్ అన్నిటినీ ప్రక్కన పెట్టేసి బూడిదలాగా మారిపో. రెట్టింపు ఆశీర్వాదాలు ఇక్కడను పరలోకంలో కూడా దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, గ్లోరీ. ఈ యాష్ వెన్స్డే సందర్భంగా, ఈ శ్రమల దినాల ప్రారంభపు దినమున దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో కొద్ది నిమిషాలు చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. బూడిదంటే ఏంటి, ప్రభు ఎందుకొరకు అలా చేశారు, దానివల్ల ప్రయోజనం ఏమిటి, మనం ఏం చేయాలి అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. మనం ఏం చేస్తే ఏం పొందుకుంటాం అనే విషయాలు వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి, నీకు చిన్న ప్రార్థన చేయనా?